మండలాల వారీగా అందించనున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలాల వారీగా స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఎమ్మెల్యేలు, సర్పంచులకు తెలియజేసి గ్రామ పంచాయతీ స్థాయిలో జీపీఓ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ కార్యదర్శి సమక్షంలో కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ డీలర్లు లేదా ఇతర వ్యక్తులకు కార్డులను అప్పగించరాదని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రతిరోజు కార్డుల పంపిణీ వివరాలను బెడ్షీట్లో నమోదు చేసి నివేదిక సమర్పించాలని తెలిపారు. మున్సిపాలిటీలో కమిషనర్లు, కార్పొరేటర్ల సమన్వయంతో కార్డుల పంపిణీ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా 22A భూములు, పట్టా భూములకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భూభారతి కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, పీఓబీకి సంబంధించిన అంశాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మండలాల వారీగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, అందిన దరఖాస్తులు, పరిష్కరించిన వాటి వివరాలను రిజిస్టర్లో పగడ్బందీగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేష్, ఆర్డీఓలు, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.